హాయ్ మూవీ లవర్స్. థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి జాంబీ మూవీస్ అంటే స్పెషల్ గా పరిచయం చేయవలసిన లేదు. నిజంగా వాటికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఎక్కువగా అదర్ లాంగ్వేజెస్ లో దొరకడమే కొంచెం డిసప్పాయింట్మెంట్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే తెలుగులో దొరికే మంచి 8 సినిమాల్ని, సిరీస్లు కూడా అయ్యి ఉండొచ్చు, జాంబీ మరియు వైరస్ రిలేటెడ్ మూవీస్ ని చూద్దాం. వైరస్ అంటే కరోనా బ్యాచ్ కాదండి, ఇది వేరు. సో ఈ వీడియోలో నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు తేవడానికి మేము ప్రయత్నిస్తాం. మీరు మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. జాంబీ మూవీస్ అంటే మన తెలుగులో ఫస్ట్ గుర్తొచ్చేది జాంబీ రెడ్డి. అఫ్ కోర్స్ ఇదంత గొప్ప సినిమా కాకపోయినా మన తెలుగులో మాత్రం డైరెక్ట్ గా తీసిన జాంబీ మూవీస్ అస్సలు లేవు. ఉన్న చిన్న చిన్న మూవీస్ అవి కూడా అస్సలు ఆడలేదు. సో మనకి తెలిసిన మూవీస్ లో జాంబీ రెడ్డి ఒకటే. ఒక సీరియస్ జానర్ ని కామెడీగా చేసేసారు ఈ సినిమాలో. సో ఎలాగైతేనే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే యావరేజ్ హిట్. మ్యారియో అనే ఒక గేమ్ డెవలపర్ తన ఫ్రెండ్ పెళ్లికని కర్నూలుకి దిగుతుంది ఒక బ్యాచ్. అయితే పెళ్లికని వచ్చిన వీళ్ళకి జాంబీ పరిచయం అవుతుంది. అసలు ఆ ఊర్లో జాంబీస్ ఎలా వచ్చాయి, పెళ్లికని వెళ్ళిన మ్యారియో అండ్ టీమ్ జాంబీస్ వల్ల ఎటువంటి ప్రమాదంలో పడ్డారు, అసలు వాటి నుంచి ఎలా బయటపడ్డారు. ఈ సినిమా చాలా సార్లు మన ఆడియన్స్ చూసే ఉంటారు. కామెడీ అండ్ థ్రిల్లింగ్ గా ఉండే ఈ మూవీ తెలుగులో ఫ్రీగా యూట్యూబ్ లో దొరుకుతుంది. సో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా జాంబీ రెడ్డిని ఫ్రీగా చూసేయండి. ఈ మూవీకి IMDb 6.6 రేటింగ్ ఇచ్చింది. ఊటీలో ఒక కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఒక డేంజరస్ పాయిజన్ లీక్ అవుతుంది. దాన్ని తిన్న ఒక కుక్క ఒక డిఫరెంట్ వైరస్ బారిన పడి ఊర్లోకి చొరబడుతుంది. సో ఆ డేంజరస్ వైరస్ ఆ కుక్క ద్వారా ఎవరికి చేరింది, అలా చేరిన తర్వాత అక్కడ ఉన్న ఊరిని ఎలా నాశనం చేసింది, దాని ట్రాఫిక్ పోలీస్ అయిన కార్తీక్ ఆ వైరస్ నుంచి తప్పించుకున్నాడా లేదా ఊరిని కాపాడా, ఇలాంటి విషయాలన్నీ చాలా థ్రిల్లింగ్ సీన్స్ తో తమిళ్లో రిలీజ్ అయిన మిరుతన్ తెలుగులో యమపాసంగా రిలీజ్ అయింది. యూట్యూబ్ లో అయితే దీని యొక్క ఫుల్ మూవీ లేదు గానీ పార్ట్లుగా ఉంది. ఒకవేళ ఫుల్ మూవీ గనుక మీకు దొరికినట్టయితే మన సబ్స్క్రైబర్స్ కి ఈ మూవీ ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి. ఈ మూవీ ఎక్కడ దొరికిందని చాలా సేపు వెతికాను గానీ దొరకలేదు. బట్ తమిళ్ అయితే ఉంది మీకు యూట్యూబ్ లో, తెలుగులో మాత్రం దొరకలేదు. ఏంటి బ్రో దొరకని మూవీ రికమెండ్ చేస్తున్నాను అడగొచ్చు. కనుక దీనితో పాటు వేరే మూవీ కూడా చెప్తున్నా. ఆ మూవీ అంతగా బాగోపోయినా మన తెలుగులో దొరకడం వల్ల, మన ఇండియన్ జాంబీ మూవీ అవడం వల్ల ఆ మూవీ కూడా చూసేయచ్చు. ఆ మూవీ పేరే ట్రిప్. సరదాగా ట్రిప్ కి వెళ్ళిన కొంతమంది జాంబీ బారిన పడి ఆ ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళతో పాటు ఆ ఫారెస్ట్ లో ఉన్న కొంతమంది ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారు, లేకపోతే ప్రమాదం బారిన పడ్డారా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ట్రిప్ మూవీ చూడాల్సిందే. కామెడీగా తీసిన స్క్రిప్ట్ లో కొన్ని లూప్ హోల్స్ వదిలేయడం, కొన్ని సీన్స్ చాలా తేలిగ్గా తీసుకోవడం వల్ల ఈ మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. బట్ మీకు ఏ మూవీ చూడడానికి లేనప్పుడు మాత్రమే. సో యోగి బాబు కామెడీ కోసం అయినా ఒక్కసారైనా చూడొచ్చు, మరీ సీరియస్ గా తీసుకోకండి. సో ఈ మూవీ అయితే మీకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుంది. లండన్ కి వెళ్తున్న ట్రైన్ మరికొద్ది సేపట్లో ఆ స్టేషన్ కి చేరబోతుంది. అలాంటి టైంలో ఆ ట్రైన్ కి ఒక ప్రమాదం ఎదురవుతుంది. మిడ్ నైట్, ఒకవైపు ఫుల్ గా చీకటి, మరోవైపు మెరుపులతో మంచి క్లైమేట్ లో ఆ ట్రైన్ మధ్యలో అతి భయంకరంగా ఆగిపోతుంది. అసలు ఆ ట్రైన్ కి జరిగిన ప్రమాదం ఏంటి, ఆ చీకట్లో వాళ్ళకి హెల్ప్ దొరికిందా లేదా, హెల్ప్ దొరకపోయినా పర్లేదు కానీ వాళ్ళ మీదకి ఒక క్రియేచర్ దూకుతుంది. అలా దూకి వాళ్ళ పని పట్టడానికి ట్రై చేస్తుంది. అసలు ఆ క్రియేచర్ ఏంటి, దీని వల్ల వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారా, ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు. సో ఆ క్రియేచర్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళందరూ కలిసి ఉండాల్సి వచ్చింది. వాళ్ళ మనస్తత్వాలు వేరే అయినా వాళ్ళ ప్రాణాలు ఒకటే. సో ఆ క్రియేచర్ నుంచి తప్పించుకున్నారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే హౌల్ మూవీ చూడాల్సిందే. ఈ హౌల్ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు చిన్న స్కిప్స్ చేసుకుంటూ. సో ఒక మిడ్ నైట్ మంచి థ్రిల్లింగ్ రైడ్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని చూసేయండి. ఈ మూవీకి IMDb 5.5 రేటింగ్ ఇచ్చింది. ట్రైన్ టు బూసాన్ మూవీ ఒక వైరస్ ఉన్న వ్యక్తి ట్రైన్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ అలాంటి కాన్సెప్టే ఒక వైరస్ ఉన్న వ్యక్తి ప్లేన్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది. సో ట్రైన్ లో ఎలాగైనా తప్పించుకునే అవకాశం ఉంటుంది, బట్ ప్లేన్ లో అలా కుదరదు కదా. ఇలాంటి కాన్సెప్ట్ మీదే ఎమర్జెన్సీ డిక్లరేషన్ మూవీ సౌత్ కొరియా వాళ్ళు తీశారు. ఫ్లైట్ లో హువాయ్ ప్రాంతానికి వెళ్తున్న కొంతమంది పాసెంజర్స్ మధ్యలోకి ఒక వైరస్ ఉన్న వ్యక్తి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైంది, అలా అక్కడ ఉన్నారని తెలిసి ఆ ఫ్లైట్ ని ఎక్కడ ల్యాండ్ అవ్వకుండా చేస్తారు. ఒకవేళ ల్యాండ్ అయితే ఆ దేశం మొత్తం నాశనం కదా మరి. సో అలాంటి టైంలో కిందనున్న డిటెక్టివ్ ఏం చేశాడు, ఫ్లైట్ లో ఉన్న హీరో ఏం చేశాడు, అండ్ ఆ వైరస్ ఉన్న వ్యక్తి ఏం చేశాడు, అండ్ ఈ విషయం తెలిసిన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఎమర్జెన్సీ డిక్లరేషన్ మూవీ చూడాల్సిందే. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ తో మంచి టైం పాస్ గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దీనికి IMDb వాళ్ళు 6.8 రేటింగ్ ఇచ్చారు.
సిలాస్పూర్ అనే ఒక ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కొండలో రాకా అనే ఒక దుష్ట శక్తి ఉంటుంది. దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళతో పాటు ఆ ప్రాంతానికి కూడా ప్రమాదం అని అక్కడ వాళ్ళ మూఢనమ్మకం. సో వీటన్నిటికీ కాపలాగా అక్కడ ఒక ప్రీస్ట్ కూడా ఉంటాడు. సో ఆ పిచ్చోళ్ళకి ఏంటి, తను చెప్పేదే వేదం అనమాట. ఆ ప్రీస్ట్ ఏది చెప్తే అది. సో ఇలాంటి ఊరి మధ్యలోకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తుంది. అక్కడ ఉన్న మైనింగ్ పనుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఆ మైనింగ్ ని ఆపకుండా అక్కడ వర్క్ కొనసాగుతుందా లేదా, సో ఆ వర్క్ చేయడానికి అక్కడ ఉన్న ప్రజలు సహకరించారా లేదా, వీళ్ళ మధ్యలోకి ఆ రాకా ఎంట్రీ ఇచ్చిందా, అసలు నిజంగానే రాకా ఉందా, ఇలా 2 డిఫరెంట్ స్టోరీస్ ని మేర్జ్ చేసి తీసిన దహన్ వెబ్ సిరీస్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినా మిమ్మల్ని బాగా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. అసలు దెయ్యం అంటున్నావు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నావు, దానికి జాంబీస్ కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ చూస్తే అది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో తెలుగులో దొరికే జాంబీ వెబ్ సిరీస్ లో ఈ సిరీస్ కూడా బాగుంటుంది. రెగ్యులర్ జాంబీ టైప్ ఆఫ్ మూవీస్ లోకి ఒక ట్రెడిషన్ తీసుకొచ్చి దానికి వెనక చాలా బ్యాక్ స్టోరీస్ యాడ్ చేసి మన ఇండియన్ కంటెంట్ అంటే ఏంటో ప్రూవ్ చేశారు దహన్ వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ ఒకసారి తప్పకుండా చూడొచ్చు. కొన్ని సీన్ స్కిప్ చేస్తే ఈ సిరీస్ ని ఈజీగా చూసేయచ్చు ఫ్యామిలీతో కూడా. బట్ ఆ సీన్స్ ఇంపార్టెంట్ బిగ్లు. సో ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న తెలుగులో దొరికి వెబ్ సిరీస్ ని చూసేయండి. మన ఇండియాలో వచ్చిన బెస్ట్ జాంబీ వెబ్ సిరీస్ బేతాల్. అఫ్ కోర్స్ దీనికి రివ్యూస్ అండ్ రేటింగ్స్ తక్కువ ఇచ్చినప్పటికీ ట్రస్ట్ మీ గైస్, ఈ సిరీస్ మీకు మంచి ఫీస్ట్. నేను రివ్యూ అండ్ రేటింగ్స్ చూసి పెద్దగా ఉండదేమో అనుకున్నాను, కానీ సిరీస్ చూసినంత సేపు మీరు కదలకుండా ఉంటారు. ఒక మారుమూల ప్రాంతంలో ఆ ప్రదేశంలో డెవలప్మెంట్ పనులకని అక్కడ ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేస్తుండగా వాళ్ళకు పెద్ద గుహ తగులుతుంది. అయితే అక్కడ గుహ ఎలా వచ్చింది, దాన్ని కూడా లేపేద్దామని అనుకున్న టైంలో అక్కడికి ఒక బెటాలియన్ వస్తుంది. సో అది కూడా క్లియర్ చేద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఆ గుహలోకి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఆ గుహలో ఏం దొరికింది, దాని వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితి ఏమైంది, ఇలాంటి విషయాలు మంచి ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా త్రూ అవుట్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ సిరీస్. నిజంగా మన ఇండియన్ సిరీస్ దీన్ని మించి తీస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వరకు అయితే రాలేదు. మంచి విఎఫ్ఎక్స్ వర్క్ తో హై క్వాలిటీ జాంబీ ఇండియన్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ బేతాల్ సిరీస్ ని చూడండి. ఈ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. IMDb 5.4 రేటింగ్ ఇచ్చింది. డివోర్సీ హస్బెండ్ అయిన ఫండ్ మేనేజర్ సీకు తన కూతురైన సువాన్ బర్త్డే విష్ తీర్చడానికి, తన కూతురు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి సీకు తన కూతురైన సువాన్ తో పాటు బూసాన్ కి ట్రైన్ ఎక్కుతాడు. అయితే అలా ట్రైన్ ఎక్కి ట్రావెలింగ్ చేసే క్రమంలో తనకి చాలా మంది పరిచయం అవుతారు. అయితే వాళ్ళు ట్రైన్ ఎక్కి అందరూ హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ మధ్యలోకి ఒక ఇన్ఫెక్ట్ అయిన ఒక ఆడ మనిషి ఎంటర్ అవుతుంది. అలా తను ఎంటర్ అయిన తర్వాత ఆ ట్రైన్ లో గానీ ఆ స్టేషన్ లో గానీ ఎటువంటి గందరగోళాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఆడ మనిషి అక్కడ ఎలాంటి అలజడులు సృష్టించింది. ఇలాంటి విషయాలు తెలియాలంటే ట్రైన్ టు బోసాన్ మూవీ చూడాల్సిందే. సౌత్ కొరియా మూవీస్ అనగానే మనకు గుర్తొచ్చే అతి తక్కువ మూవీస్ లో ఖచ్చితంగా ట్రైన్ టు బూసాన్ ఉంటుంది. అసలు ఈ మూవీ టాప్ 1 లో ఉండాలి. బట్ ఈ మూవీ చాలా మంది చూసి ఉంటారని దీన్ని టాప్ 2 లోకి తీసుకొచ్చి టాప్ 1 లో వేరే మూవీ పెట్టాను. సో సీకు తన కూతురుతో కలిపి ఈ ప్రయాణాన్ని ఎలా ముగించాడు, ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా, మూవీ క్లైమాక్స్ వరకు మంచి థ్రిల్లింగ్ గా అనిపించడమే కాకుండా మిమ్మల్ని ఎగ్జైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ కూడా చేస్తుంది. సో ఇప్పటి వరకు గానీ ఈ మూవీ గనుక చూడకపోతే వెంటనే చూసేయండి గైస్. మంచి ఫీస్ట్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. సో తెలుగులో ఈ మూవీ కావాలనుకున్న వాళ్ళైతే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని క్లిక్ చేసేయండి. మొన్నటి వరకు యూట్యూబ్ లో కూడా దొరికేది, కానీ ప్రెసెంట్ అయితే లేదు. అదర్ లాంగ్వేజ్ లో అయితే దొరుకుతుంది. నంబర్ వన్ HBO Max వాళ్ళు మామూలు సిరీస్ చేయరు, అసలు హై క్వాలిటీ సిరీస్ చేస్తారు. వాళ్ళు తీసిన ప్రతి సిరీస్ కూడా ఎంతో హైప్ గా, ఎంతో భారీ బడ్జెట్ గా ఉంటాయి. అలాంటి సిరీస్ మధ్యలో ఒక జాంబీ సిరీస్ వస్తే ఎటువంటి హైప్ ఉంటుంది దానికి. అలాంటి హైప్ మధ్య వచ్చిన సిరీస్ ది లాస్ట్ ఆఫ్ అస్. ఇది ఒక కిర్రాక్ సిరీస్. జాంబీస్ టైప్ మూవీస్ నచ్చిన వాళ్ళకి మీ ఆకలి మొత్తం తీరుస్తుంది ఈ మూవీ. మనుషులు జాంబీగా మారేది జాంబీ వైరస్ వల్లే కాదు, ఫంగస్ వల్ల కూడా మారొచ్చు అని ఒక పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసిన విధానం సూపర్. ఒక వీడియో గేమ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సిరీస్ చేయడం దీంట్లో గమనార్హం. ఈ సిరీస్ ఎంత ఫేమస్ అయిందంటే గూగుల్లో ఈ సిరీస్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక ఐకాన్ కనబడుతుంది కింద. దాన్ని గాని ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు ఒక ఫంగస్ మీ మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో దీన్ని చూస్తేనే ఈ సిరీస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. HBO నుంచి జియో సినిమాలో తెలుగు డబ్బుడ్ వెర్షన్ గా కన్వర్ట్ చేసి దీన్ని రిలీజ్ చేయడం ఈ వెబ్ సిరీస్ తెలుగులో చూడాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. సో జాంబీ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.